మాట్లాడాలని మరొక్కసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క భక్తులకు కూడా ఈ విషయమే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. హై లెవెల్ ఆఫ్ లూరిక్ యాసిడ్, అదే మరిగా మైరిస్టిక్ 4.5 to 5.5, ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు చాలా క్లియర్గా అడల్టరేషన్ జరిగింది. దీంట్లో కూడా మళ్ళీ మీరు బ్యాక్ వస్తే మీకు కొన్ని విషయాలు చెప్తాను, ఆ విషయం కూడా ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్, అదే దిశ, ఇక్కడ మీరు చూసినప్పుడు రోజుకి 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలని నిబంధన తొలగించారు. నెయ్యి నిష్పత్తిలో అనుభవాన్ని 3 ఏళ్ల నుంచి ఏడాది కుదింపజేశారు. రోజుకు 12 టన్నులుగా ఉండాల్సిన వెన్న తయారీ 8 టన్నులకు తగ్గించారు. డైరీల వార్షిక టర్నోవర్ 250 నుంచి 150 కోట్లకి చేశారు. సాంకేతిక అధ్యయనం, ఫీల్డ్ విజిట్కి పూర్తిగా మినహాయింపించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనల్ని పూర్తిగా నీరుగార్చారు. నెక్స్ట్, ఇది కూడా మీరు దిశ ఇక్కడ ఒకసారి చూస్తే ప్రధాన సూత్రధారులు పామల్ జైన్, విపిన్ జైన్, బోలే బాబా ఆర్గానిక్ డైరీ. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేర్ ఆర్ 2 డైరీస్, బోలే బాబా ఆర్గానిక్ డైరీ అండ్ బోలే బాబా ఫుడ్స్ లిమిటెడ్. ఈ పక్కన మీరు గుర్తుపెట్టుకుంటే దిశ నెయ్యి సరఫరా చేసిన షెల్ కంపెనీలు ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, మాల్గంగా మిల్క్స్. ఆ పక్క కల్తీకి సహకరించిన వ్యక్తులు కల్తీ నెయ్యికి రసాయనాల సరఫరా అజయ్ కుమార్ సుగన్, మహేష్ కుమార్ రోహెరా, వీళ్ళందరూ ఉన్నారు. బ్యాంక్ అకౌంట్లో 4,69,00,000 రూపాయలు లంచం డబ్బుతో దొరికిపోయిన టీటీడీ బోర్డు చైర్మన్ పిఏ చిన్నప్పన్న కల్తీ నెయ్యి సరఫరాకి సహకారం అందించింది కూడా చిన్నప్పన్న అని చెప్పి చాలా స్పష్టంగా మనకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ దిశ మీరు చూస్తే నకిలీలతో మకిలీ తప్పుడు ధృవపత్రాలతో నెయ్యి సరఫరా చేసి బిడ్లు బోలేబాబా వేసిన వ్యక్తి A1, A6, A19. తప్పుడు రిటర్న్లతో టీటీడీని ఏ విధంగా మోసం చేశారు, దాంట్లో రిటర్న్స్లో తేడాలు, ఆన్లైన్ ఫిజికల్ రిటర్న్లో వ్యత్యాసాలు, ల్యాబ్ నివేదికల ఫోర్జరీ, అపెక్స్ ల్యాబ్ పేరుతో ఫోర్జరీ నివేదిక, మాల్గంగా సంస్థ, శాంపుల్ ఇవ్వకుండా దొంగ రిపోర్టు పంపేయడం. ఇన్ని జరిగితే టీటీడీ బోర్డు ఈఓకి, చైర్మన్కి, బోర్డుకి తెలియకుండా జరుగుతున్నది కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రం మొత్తం ఎవరు దేవుని దగ్గరికి వచ్చినా ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ విమర్శించారు. నాణ్యత తగ్గిపోయిందని అందరూ మాట్లాడారు, ఎంతోమంది ఆందోళన చేశారు. కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇది మీరు ఒకసారి, ఇది ఇంపార్టెంట్ దిశ. అక్కడికి పోయినప్పుడు కల్తీ నెయ్యి ఎట్లా చేశారనేది, ఇవన్నీ కెమికల్స్. మనమందరం కెమికల్స్తో నెయ్యి తయారు చేశారని మాట్లాడుతున్నాం. ఆ నెయ్యి ఎట్లా తయారు చేశారంటే మోనోగ్లిసరైడ్స్, లాస్టిక్ యాసిడ్, ఇది యానిమల్ వెజిటబుల్ ఫ్యాట్ నుంచి వస్తుందని, ఏదైనా కావచ్చు. ఈ 2 ఫ్యాట్లో నుంచి ఆ కెమికల్ తీస్తారు. బీటా కెరాటిన్ రంగు కోసం, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ వాసన కోసం, సింథటిక్ ఫ్లేవర్ నెయ్యిలా కనిపించడానికి, లబ్సా యాసిడ్ ఇది డిటర్జెంట్లో వాడతారు, అంటే అది కలిపితే నురుగు అవన్నీ రావడానికి. ఈ పక్కన మీరు చూస్తే అధ్యక్ష నెయ్యికి బేస్గా రిటైర్డ్ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలైన్, దానిపైన రసాయనాల రంగు కనిపించకుండా మార్కింగ్ ఏజెంట్ వినియోగం, దానిపైన ఈ రసాయనాలు అన్ని కలిపి ఎమర్సీ ఫైర్. ఇవన్నీ కూడా ఒక ఆర్టిఫిషియల్గా నెయ్యి తయారు చేయడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేశారంటే అన్ని విధాల ప్రయత్నం చేసి, అదే మరిగా మహాపాపం మహామోసం అని మేము పెట్టింది ఆగ్మార్క్ పరీక్షలో RM వాల్యూ కోసం ప్రమాదకరమైన రసాయనాలతో కల్తీ నెయ్యి. అంటే ఒక్క డౌట్ అధ్యక్ష మనందరికి రావాలి, ఎవడైనా దేవుని కోసం తక్కువ ధరకే ఇస్తున్నాడు అంటే మనం 4 సార్లు ఆలోచించుకోవాలి. దేవుని నైవేద్యం
పవిత్రమైన నెయ్యితో చేస్తాం, ఆవు నెయ్యితోనే చేస్తాం. అలాంటిది ఇంత దారుణంగా తక్కువ ధరకు వస్తుందనే ఉద్దేశంతో అవినీతి కానీ కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో కానీ ఇవన్నీ చేసే పరిస్థితి. ఇవన్నీ కూడా చూడండి అధ్యక్ష. నెక్స్ట్ ఇది ఏ విధంగా చేశారంటే టీటీడీలో సాంకేతిక నిపుణుల ప్రలోభం, ఫోన్లు ఇవ్వడం, బంగారు వెండి కాయిన్స్ ఆఫర్ చేయడం, ఇవన్నీ నేను చెప్పినట్టుగా అధ్యక్ష. ఇవన్నీ కూడా ఏదైతే ఛార్జ్ షీట్ వేశారో ఛార్జ్ షీట్లో వేసినటువంటి విషయాలన్నీ ప్లాంట్ తనిఖీలో అనుకూల నివేదికలు ఇప్పించిన టీటీడీ నిపుణులు బత్తుల సురేంద్రనాథ్, డాక్టర్ కులకర్ణి, జయరాజా రావులకి లంచాలేరా, కిలో నెయ్యి 25 రూపాయలు డిమాండ్ చేసిన చిన్నప్పన్న, అదే సమయం నెగటివ్ రిపోర్ట్ తొక్కిపెట్టిన గోడౌన్ సిబ్బంది, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళందరికీ ప్రోటోకాల్ దర్శనాలు, ఇవన్నీ చేసి ఎంత మ్యానిపులేషన్ చేశారంటే ఒకసారి తలుచుకుంటేనే బాధ, ఆవేదన, ఆవేశం కూడా వస్తుంది దిశ. ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇది మీరు చూస్తే ఆధారాలు, వాళ్ళు సీల్ చేసిన ఎక్విప్మెంట్ మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్ డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్ చాట్లు, ఫేక్ ఇన్వాయిస్, ఖాళీ రసీదు స్వాధీనం చేసుకున్నారు. లంచాల వివరాలతో డైరీలు సీజ్ చేశారు. లంచంగా ఇచ్చిన ఖరీదైన ఫోన్లు దొరకపుచ్చుకున్న సెట్. ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు ఇలాంటి ఆధారాలని అసలు అక్కడ పాలే సేకరించనివైన, అంటే కెమికల్స్ సేకరించి ఆ కెమికల్స్తో నెయ్యి తయారు చేస్తే ఇంకా బుకాయించే పరిస్థితికి వచ్చారంటే మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇక్కడ దిశ ఎవరైనా పట్టుకున్నారో అవన్నీ ఇచ్చారు. కేసులు కూడా పెట్టింది ఐపీసీ సెక్షన్ 120B నేరపూరిత కుట్ర, ఐపీసీ సెక్షన్ 272/273 ఆహార కల్తీ, ఐపీసీ సెక్షన్ 420 మోసం, ఐపీసీ సెక్షన్ 295A మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తన, పీసీ యాక్ట్ అవినీతి లంచాలు తీసుకోవడం ఇవన్నీ కూడా పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ దిశ ఇన్ని జరిగితే అదే బాధ, ఆవేదన. నేను అందుకే కుట్ర అంటున్నాను. ఎవరైనా సరే తప్పు జరిగితే అందులో కూడా దేవుని దగ్గర తప్పు జరిగినప్పుడు, అపచారం జరిగినప్పుడు బేషరతుగా రాజకీయ పార్టీ కూడా ఒప్పుకొని తీరాలి. అట్లా ఒప్పుకోకుండా బుకాయించడం మీరు చూస్తారా దిశ? ఒకసారి ఆ వీడియో చూపించండి. ఈ ఎన్డీడీపీ సర్టిఫికెట్, ఎన్డీఆర్ఐ సర్టిఫికెట్ రెండు కూడా పెట్టి సిబిఐ ఛార్జ్ షీట్ కూడా క్లోజర్ ఇచ్చింది. Yes, I agree that they have submitted in their report that ghee is adulterated, and they have also mentioned ghee supplied because of so many people's involvement and some officers involvement, some third persons involvement in the. All those people were named and charge sheeted also. He is adulterated with palm oil, some canola oil, some other items, whatever it is that is found in the CBI SIT report that has been mentioned there. లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో టీటీడీలో పనిచేస్తున్నటువంటి అధికారులు, అలాగే నెయ్యిని సరఫరా చేసినటువంటి సరఫరాదారులు, వీళ్ళందరూ కుమ్మక్కై అవినీతికి పాల్పడి నెయ్యిలో కల్తీని వాడినారు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు. నెక్స్ట్ అంటే ఇక్కడ 2 వర్షన్లు మీరు ఉన్నారు. ఇద్దరు టీటీడీ బోర్డ్ చైర్మన్స్ ఆ రిపోర్ట్ నుంచి అడల్టరేషన్ జరిగిందని, దానికి కావలసిన రిపోర్ట్లు కానీ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ కానీ అవన్నీ ఉన్నాయి. ఉంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి సునాయాసంగా ఏమీ జరగలేదు అంటే తిరిగి మనం ఏదైతే దేవునికి అపచారం జరిగిందని మనం చెప్తే మనం అపాలజీ చెప్పమనే పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సాక్ష్యాధారాలు కూడా కొన్ని చూపిస్తాను.